మార్నింగ్ ఫ్రెండ్స్, కాకరకాయ చేస్తున్నా. గుత్తి కాకరకాయ ఇవన్నీ ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కొచ్చాను ఫ్రెండ్స్. అన్నీ చూడండి, ఇలా తీసి విత్తనాలు తీసి అన్నీ పెట్టి ఇలా ఉప్పు పసుపు పట్టించి పెట్టేయాలి ఫ్రెండ్స్. అప్పుడు లోపల ఉన్న నీరు ఎంత బయటకు వచ్చి కాకరకాయలు వచ్చేదంతా పోతుందన్నమాట. లోపలంతా ఉప్పు పసుపు పట్టించి పెట్టేసుకున్నాం. అన్ని కాయలు ఇలా చేస్తాం. చూడండి ఎంత చిట్టుపట్లాడుతున్నాయో. శనగకాయ ఉప్పులేదు. ఇంకా ఇవి తీసేస్తాం. చూడండి శనగకాయలు కొంచెం పచ్చడి కూడా కావాలి కదా, కొన్ని ఇందులో వేస్తాను ఫ్రెండ్స్. కొన్ని పిల్లలకు దోశలకు పచ్చడి చేయాలి, కొంచెం ఎక్కువ వేయించుకుందాం పల్లీలు. ఇక్కడ మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, కొద్దిగా మెంతులు వేయించుకున్నవి, కొన్ని శనగకాయ పప్పులు, కొద్దిగా కొబ్బరి వేస్తాం ఫ్రెండ్స్. కొబ్బరి, ఇందులోనే కారం, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. మనం మిర్చి కొట్టించిన కారమే కాబట్టి కారం. నెక్స్ట్ కొద్దిగా పసుపు, ధనియాల పొడి కొద్దిగా. ధనియాలు వేయించి వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు వేయించలేదు, ఎందుకంటే మనం అన్నీ వేయించి కొట్టించిన పొడి ఉంది కాబట్టి మన దగ్గర. ధనియాల పొడి ఇవన్నీ కొంచెం కచ్చా పచ్చగా వేసుకున్నాక కొద్దిగా వెల్లుల్లి వేద్దాం ఫ్రెండ్స్. చూడండి కచ్చా పచ్చగా పట్టేసాం కదా. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసుకున్న చింతకాయ, కొంచెం చింతపండు అంతా శుభ్రం చేసుకుని తేమ లేకుండా వేసుకున్నాం ఫ్రెండ్స్. తగినంత ఉప్పు, ఆల్రెడీ ఉప్పు పసుపులో నానబెట్టాం కాబట్టి చూసి వేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసుకోవాలి ఫ్రెండ్స్, పొట్టు తీయకూడదు ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ వేసాను, కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి కొంచెం డీప్ ఫ్రై చేయాలి కదా, మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా జస్ట్ షాలో ఫ్రై లాగే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని వీటిని ఇలా తిప్పుకుంటూ హాఫ్ బాయిల్ చేసుకుందాం. పూర్తిగా అక్కర్లేదు, 50 to 60% బాయిల్ అయితే చాలు ఫ్రెండ్స్. తీసి చల్లారబెట్టి మసాలా స్టఫ్ చేసి మిగతా ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇదే ఆయిల్లో మాడకుండా ఇలా కొద్దిగా ఒకవైపు బాయిల్ అవ్వగానే ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ ఒక 50 to 60% అయితే బాయిల్ చేసేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక ఇంకా అది మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 60% అయితే అయిపోయినాయి. ఇప్పుడు తీసి చల్లారబెట్టుకున్నాం. చల్లారాక మసాలా స్టఫ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసిన. కాసేపు ఫ్యాన్ కింద పెట్టేసి మళ్ళీ బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఇలా పెట్టి తీసుకొని స్టఫింగ్ అయితే ఇలా మొత్తం ఇలా పెట్టేసుకొని, కొందరైతే దారం కడతారు, నేనైతే అంత ఏం లేదు, ఇలాగా ఒత్తి గట్టిగా ఇలా పెట్టేసుకున్నాను. అన్నీ అలా పెట్టి చూపిస్తాను.
చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలన్నీ చూడండి స్టఫ్ పెట్టేసిన. ఇందాక చూపించా కదా, ఆ స్టఫ్ అంతా దీంట్లో పెట్టిన. కొద్దిగా ఆయిల్ పెట్టి కింద వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులోనే జీలకర్ర అన్నీ ఉన్నాయి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, మళ్ళీ కాకరకాయలతో పాటు ఉడికిపోతాయి కాబట్టి ఆ మాత్రం కాదు. కొద్దిగా కరివేపాకు ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, బాగుంటుంది తినేటప్పుడు. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేటప్పుడు వేయించుకున్నాం. ఎండుమిర్చి 2 చింతలు వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రైకి. ఇప్పుడు మంట సిమ్ చేసేసుకొని ఏవైతే మనం స్టఫ్ చేసుకున్నామో జాగ్రత్తగా టర్న్ చేసేటప్పుడు కూడా మసాలా పోకుండా చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్నాము ఒక్కొక్కటి. ప్రెస్ చేసి పెట్టుకున్నాం. వెనుకంతా స్ప్రెడ్ చేసేసి ఇంకా కొద్దిగా మసాలా మిగిలింది. ఇవన్నీ టర్న్ చేస్తూ బాగా ఉడికిపోయిన తర్వాత ఇది వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కాసేపు ఆయిల్లో ఉడికాక ఇలా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి. ఆల్రెడీ 50% మనం ఫ్రై చేసినవే ఇవి. ఇంకో 50% ఫ్రై కావాలి. పొడి అన్నీ వేయించి కొట్టుకున్నదే. కాయలు ఆల్రెడీ ఫ్రై చేస్తాం చూడండి. ఇట్లా చిన్నగా పొడి పోకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇది చిన్న పిల్లలు పెట్టుకోవాలి. ఉప్మా చేయాలంటే ఆ పక్క పొయ్యిలోకి అన్నీ ఒకసారి టర్న్ చేసేసా. అంతే ఫ్రెండ్స్, ఇది కాసేపు ఇలా వదిలేస్తే ఈ పక్కన అంతా బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఆ పక్కన పెట్టుకున్నాం. చిన్న స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇది కూడా సిమ్లో పెట్టుకున్నాం. నిదానంగా ఉడుకుతూ ఉంటాయి. కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, 6:20 కూడా కాలేదు, అప్పుడే సూర్యభగవానుడు వచ్చేసారు ఈరోజు. మా సెకండ్ ఫ్లోర్లో చూడండి ఫ్రెండ్స్, పూలు ఎలా వచ్చాయో. ఇన్ని వచ్చేసాయి. మా వారు కోస్తున్నారు. కింద తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఆ లాస్ట్ చూడండి, నిన్న లిఫ్ట్ లేక రాలేదు. చూడండి ఎలా వాడిపోయినాయో. నిన్న వాటర్ కూడా పోయలేదు ఫ్రెండ్స్ చెట్లకి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నిన్న పూలన్నీ వాడిపోయినాయి. ఆ పక్కన ఉన్నాయి చూడ, ఆ కొమ్మ. అందుకు మెంతులు చూడండి 3 డేస్కి ఎలా వచ్చేసాయో, ఫ్రెష్ అయినాయి. కానీ చెట్లు కొంచెం వాడాయి ఫ్రెండ్స్. 1 డేనే కదా, నీళ్ళు పట్టలేదు. అయినా చూడండి చూడండి, చుక్కమల్లెలు నిన్నటివి కూడా ఉండిపోయినాయి, విచ్చిపోయినాయి. చూడండి, నిన్న లిఫ్ట్ లేదు ఫ్రెండ్స్. కరెంటు అప్ అండ్ డౌన్ వచ్చింది. 2 ఫేసే ఉందని లిఫ్ట్ పని చేయలేదు. లిఫ్ట్ బాయ్ కూడా వచ్చి చూసిపోయినాడు, కరెంటు ప్రాబ్లం మేడం ఇదని. మళ్ళీ 3 ఫేస్ నిన్న కరెంటు వాళ్ళు తయారు చేశాక ఇప్పుడు వర్క్ చేస్తుంది నైట్ నుంచి.
చూడండి ఫ్రెండ్స్, నిన్న ఒక్కరోజు నీళ్ళు పట్టుకుంటే ఎలా వాడిపోయినాయో చెట్లు చూస్తుంటే భలే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు పట్టేస్తారు రండి, ఇబ్బందిలా కాసేపు ఫ్రెష్ అయిపోతాయి. చూడండి, మా చిట్టి తల్లికి వచ్చేస్తాయి, పూలు బాగా సరిపోతాయి. నేనైతే కొంచెం కొత్తిమీర కోసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొన్న కొద్ది కోసా కదా మొన్న నైట్, అంతే లిఫ్ట్ మళ్ళీ లేదు, నిన్న కోసుకోలేదు. ఇప్పుడు కొద్దిగా తీసుకెళ్తాను ఫ్రెండ్స్, కొంచెం కాకరకాయ ఫ్రైలోకి, చాలు కొద్దిగా ఉప్మాలోకి. ఇదే కాదు, ఇక్కడ కూడా ఉంది చూడండి, చూడండి అక్కడ ఉంది కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, టైం అవుతుంది డ్యూటీకి అండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తారు. అందులో మన పైన కుంపట్లో వేసి కొత్తిమీర ఫ్రెండ్స్ కొంచెం కోసుకొచ్చాను. పోపు పెట్టేయాలా నేను తిరగవాత? ఉప్మాకు చూడండి, కొంచెం ఉడికింది కాబట్టి మనం ఇలా తిప్పినా ఏం కాలేదు. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చాలు, మరీ ఎక్కువ ఉన్నా కూడా మాడిపోతుంది. పొడి ఉంది కదా ఫ్రెండ్స్, మిగిలిన పొడి పైన వేసేద్దాం. పొడి కూడా పైన వేసేసినాక మళ్ళీ ఒక్కసారి ఇలా కలబెట్టేస్తాం. చూడండి, ఉన్న ఆయిల్ కూడా పొడికి సరిపోయింది, డ్రైగానే అయింది. ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, గుత్తి కాకరకాయ అయితే రెడీ. మా కోడలికి ఇది చాలా ఇష్టం. నా వరకైతే ఇందులో బెల్లం పొడి వేసేదాన్ని లేదా చక్కెర వేసుకునేదాన్ని. మా ఆమెకి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ స్వీట్నెస్, అందుకే ఏం వేయకుండానే ఇలాగే చేశాను. ఇది 2-3 days అది పెట్టుకొని తింటుంది.